లలితా సహస్రనామాలు అమ్మవారి నివాస స్థానం. లలితా పరాభట్టారిక ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఆమెను అన్వేషించాలి అనేటువంటి విషయాన్ని మనం ఒకవేళ అనుకుంటే భావిస్తే లలితా సహస్రనామాల్లో అనేకమైన ఆధారాలు దొరుకుతాయి. ఆమె ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని పూల గురించి చెప్పారు. ఆ పూలల్లో ఉంటుంది అమ్మవారు అని. పద్మాసన అన్నారు, అంటే పద్మంలో ఉండేటువంటి తల్లి. సాధారణంగా మనము చిత్రపటాల్లో చూస్తుంటాం, పెద్ద కమలం పువ్వు వేసి మధ్యలో లక్ష్మి ఉన్నట్టుగా, సరస్వతి ఉన్నట్టుగా ఇట్లా చిత్రీకరిస్తుంటారు. ఇతను లౌకికంగా అనుకునేవాడు ఏమంటాడు అంటే, పువ్వు పైన కూర్చుంటే ఉంటుందా పువ్వు ఇంతకు, నీళ్ళలో తామర పువ్వులో అమ్మవారు ఉంటే ఉంటుందా పువ్వు అని అడుగుతుంటారు. కానీ అదొక సంకేతం అని గ్రహించాలి. ఈ పద్మం ఏమిటి అంటే సహస్రారం అనేటువంటి పద్మం. సహస్రదళ పద్మం అంటే సహస్రారం. ఆ సహస్రారంలో ఉండేటువంటి తల్లి అని, శక్తి అని అది సంకేతం. అది కనుక పద్మంలో ఉండేటువంటి తల్లి. అందుకే పద్మాన్ని మనము ఐశ్వర్యంగా కూడా భావిస్తాం, ఐశ్వర్య స్థానంగా భావిస్తాం. అలాగే మహాపద్మాటవీ సంస్థ ఇంకొక నామం, అంటే గొప్ప గొప్ప పద్మాలు ఉన్నటువంటి అడవిలో ఉండేటువంటి తల్లి అన్నారు. ఇంకా గమ్మతైన మాట, కదంబవనవాసిని. అమ్మవారు కడిమి చెట్ల వనంలో ఉండేటువంటి తల్లెట. కదంబ వృక్షాలంటే ఆమెకు చాలా ఇష్టమట. కదంబ కుసుమ ప్రియా. కదంబ పూలంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. కదంబ వృక్షాలంటే ఆమెకు చాలా ఇష్టం. కనుక అక్కడ నివాసం ఉంటుందట అమ్మవారు. తర్వాత ఇంకెక్కడ, చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహంలో ఉంది అన్నారు. అంటే చింతామణి అంటే ఏమిటి, మనము కోరిన వెంబడే మన కోరికలను తీర్చేటువంటి మణి, అది చింతామణి. ఒక చింతామణి ఉంటేనే అన్ని కోరికలు తీరుతాయి. కానీ అటువంటి చింతామణులతో నిర్మించినటువంటి గృహము, ఆ గృహంలో ఉండే తల్లి. అంటే ఇక ఊహించండి, ఆమె శక్తి ఎంత, ఆమె దయ ఎంత, ఆమె అనుగ్రహం ఎంతో. అయితే ఒక చెప్పారు మనవాళ్ళు, చింతామణి గృహం చుట్టూ మణిమంటపం, దాని చుట్టూ కడిమి చెట్ల వనం, ఆ మధ్యలో ఉంటుందట అమ్మవారు. అది ఆమె నివాస స్థానం అన్నారు. ఇక లలితా సహస్రనామాల్లో ఆమె అనేక పర్వతాల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సుమేరు శృంగ మధ్యస్థ. మేరువు యొక్క మధ్యలో ప్రకాశించేటువంటిది అన్నారు. అంటే అందమైన మేరు పర్వత శిఖరం పైన కొలువైన తల్లి అన్నారు ఆమెను. ఎవరు మేరువు అంటే దేవతలను నక్షత్రాలను వహించేదాన్ని మేరువు అంటాం. మీరు నవగ్రహాల విషయంలో చెప్పినప్పుడు కూడా అవన్నీ ప్రదక్షిణం చేస్తుంటాయని మనకు చెప్తుంది మన సంప్రదాయం. కనుక అటువంటి మేరు పర్వతం ఇప్పటికీ మనం సంకల్పం చెప్పుకుంటప్పుడు మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం. మేరువుకు ఏ వైపు ఉన్నాం అంటే మేరువు ఒక ప్రధానమైనటువంటి ప్రమాణంగా మనం తీసుకొని చెప్తుంటాం మనం. అలాగే వింధ్యాచల నివాసిని, కనుక వింధ్యవాసిని అని కూడా అమ్మవారికి పేరు. వింధ్యాచలం పైన కొలువున్న తల్లి ఆమె. అలాగే మలయాచలవాసిని, మలయ పర్వతం పైన ఉన్నది అని కూడా మనకు లలితా సహస్రనామం చెప్పింది. ఇంతే కాదట, మహాకైలాస నిలయ, ఆమె మహాకైలాసంలో ఉన్నటువంటి తల్లి. ఇట్లా అనేక పర్వతాలు, అంటే ఇవి దివ్య పర్వతాలు, మామూలు పర్వతాలు కావు, ఇవన్నీ కూడా దివ్య పర్వతాలు. ఆ దివ్య పర్వతాల పైన కొలువైనట్టుగా మనకు చెప్పడం జరిగింది లలితా సహస్రనామాల్లో. అదేవిధంగా 3 మండలాల్లో ఆమె శోభిస్తుందట. ఒకటి భానుమండల మధ్యస్థ, సూర్యమండల మధ్యవర్తిని ఆమె ఉన్నది అన్నారు. అలాగే చంద్రమండల మధ్యగా, చంద్రమండలం మధ్యలో కూడా ఉన్నది. అలాగే వహ్నిమండల వాసిని, అగ్నిమండలంలో కూడా ఆమె ఉంది. అంటే సూర్య చంద్రాగ్ని రూపంగా ఉన్నటువంటి తల్లి అని చెప్పారు. కేవలం ఈ జ్యోతిర్మండలాలే కాదట, సుధాసాగర మధ్యస్థ,
అంటే అమృత సముద్రం మధ్యలో ఉన్నది. అమృత సముద్రం ఎక్కడుంది అంటే బ్రహ్మాండాలన్నింటి పైన అమృత సముద్రం ఉందట. ఆ అమృత సముద్రం మధ్యలో అమ్మవారు ఉందట. దానికి యోగపరమైన అర్థాలు కూడా మన వాళ్ళు చెప్పారు. అలాగే బిందుమండల వాసిని అన్నారు. బిందుమండలం, బిందు అంటే శుక్లము అని. శుక్లము ఉత్పత్తి కారణం కనుక జగదుత్పత్తికి కారకురాలు అనేటువంటి భావన ఒకటి. అదేవిధంగా ఇంకొక మాట కూడా ఏమిటంటే సహస్రారము అని. బిందు అంటే సహస్రారం అనేటువంటి భావన కూడా ఉంది. అక్కడ శోభిల్లేటువంటి తల్లి అని చెప్పారు. ఇక క్షేత్రాల విషయానికి వచ్చినట్లయితే ఓడ్యానపీఠ నిలయ, ఓడ్యానపీఠంలో కొలువున్నటువంటి తల్లి. ఇక చక్రాలు మనకు మంత్రశాస్త్రంలో మనకు ఉన్నాయి. దాంట్లో చక్రరాజంగా వెలుగొందేది శ్రీచక్రం కనుక శ్రీచక్రరాజ నిలయా అంటారు. శ్రీచక్రంలో కొలువైనటువంటి తల్లి, అది ఆమెకు నివాస స్థానము. అంటే అంతేనా? కాదట, మన శరీరంలో కూడా ఉందట. ఇంతవరకు మనం అన్ని బయట ఎక్కడెక్కడ ఉందో చెప్పుకున్నాం. కాదు కాదు, ఒక్కసారి ఆలోచించు, నీ శరీరంలోనే అమ్మవారు ఉంది. ఎక్కడుంది అంటే షట్చక్రాలు ఉన్నాయి కదా శరీరంలో, ఆ షట్చక్రాల్లో కొలువైన తల్లి అన్నారు. మూలాధారాంబుజారూఢ స్వాధిష్టానాంబుజగత మణిపూరాబ్జనిలయ అనాహతాబ్జనిలయ ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఇవి చెప్పారు. సహస్రదళ పద్మస్థ షట్చక్రోపరి సంస్థిత. ఈ 6 చక్రాల పైన సహస్రదళ పద్మస్థ, సహస్రదళ వికసితమైనటువంటి ఏదైతే ఉందో ఆ సహస్రదళ పద్మం మధ్యలో, సహస్రారం మధ్యలో ఉన్నటువంటి తల్లి అన్నారు. ఈ విధంగా శరీరంలో ఉండేటువంటి శక్తి చక్రాలు ఏవైతే ఉన్నాయో అంతటా వ్యాపించిన తల్లి అన్నారు. అలాగే శిరస్థిత, శిరస్సు పైన ఉంది అన్నారు. శిరస్సు పైన అంటే తలపైన కాదు, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రంలో ఉండేటువంటి శక్తి అమ్మవారట. అదేవిధంగా హృదయస్థ, హృదయంలో ఉండే తల్లి. మాంసనిష్ఠ త్వక్స్థ, మాంసంలో, త్వక్ అంటే చర్మం, తర్వాత రుధిర సంస్థిత రక్తంలో, అస్థి సంస్థిత ఎముకల్లో, శుక్ల సంస్థిత నీ శుక్రకణాల్లో, మజ్జలో అంటే సప్త ధాతువుల్లో కూడా శరీరంలో ఉన్నటువంటిది అమ్మవారే అని చెప్పారు. అదేవిధంగా పంచకోశాంతరస్థిత, పంచకోశాల్లో ఉన్నది. పంచకోశాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. కనుక ఈ 5 కోశాల్లో పరివ్యాప్తమైంది ఎవరంటే అమ్మవారే, అక్కడున్నది అన్నాడు. అలాగే క్షేత్ర స్వరూప, ఒకే మాట చెప్పాడు. అంటే శరీరమే స్వరూపంగా కలిగింది అన్నారు. అంటే నామరూపంలో ఉండేటువంటిది శరీరం కనుక నామరూపాత్మకమైన శరీరంలో ఉండేటువంటి తల్లి ఆమె అన్నారు. అలాగే కేవలం యంత్రంలోనే ఉందా? కాదు కాదు, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. కనుక ఆమె యంత్రాల్లో ఉంది, తంత్రాల్లో ఉంది, మంత్రాల్లో కూడా ఉందట. ఆమె మంత్రస్వరూపిణి అన్నారు. మొత్తం మనకు 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయట. ఆ 7 కోట్ల మహామంత్రాలు ఆమె స్వరూపమే అన్నారు. ఆమె నుంచే వచ్చినాయని చెప్పడం జరిగింది. అలాగే పూర్ణ ఎక్కడుంది అంటే అంతటా నిండి ఉందట, అందుకే పూర్ణ అన్నారు. అలాగే ఇంకొక మాట విశ్వరూప, ఈ విశ్వమంతా ఆమె స్వరూపమే, ఇక్కడ అని చెప్పి అక్కడ అనలేం. అందుకే వ్యాపిని, మొత్తం వ్యాపించినటువంటి తల్లి. తర్వాత సర్వాంతర్యామిని, అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపం కూడా ఆమెనే అన్నారు. ఇంకొక మాట, అద్భుతమైన మాట, చరాచర జగన్నాథ. కనుక ఈ ప్రపంచం, జగత్తు ఎట్లా 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి స్థావరం, 2 జంగమం, అంటే కదలనిది, కదిలేది. కనుక ఈ చరాచర జగత్తంతా కూడా దీనికి ఆమెనే నాథురాలై ఉన్నది, ఆమెనే పెద్ద అయి ఉన్నది,
ఆమెనే స్వామిని అయి ఉన్నది. ఈ ప్రకృతి అంతా, ఇంకా చెప్పాలంటే సమస్త జగత్తు బ్రహ్మాండాలన్నీ ఆమె వ్యాపించున్నది. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పరాశక్తి లేనటువంటి స్థలమే లేదు. కనుక ఆమె నివాసం ఇక్కడనా అక్కడనా ఎక్కడుంది అనేటువంటి సంశయానికి తెరదించుతూ లలితా సహస్రనామాలు అద్భుతంగా ఆమె సర్వవ్యాపిని అని తీర్మానించినాయి. ఓం స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.